భలే ఇరికించావురా, సూపర్ రా. తను థ్యాంక్ యూ కూడా చెప్పిందిరా. నిషా, అరే మళ్ళీ చేస్తా. నిషా మెసేజ్ చేసింది, ఒక్క నిమిషం. ఇది డ్రీమ్ కాదు కదా. హాయ్, హలో, హాయ్. అంత టెన్షన్ ఎందుకు పడుతున్నావు? సడన్గా నీ మెసేజ్ వచ్చేసరికి ఒక్కసారిగా నా హార్ట్ బీట్ ఇంక్రీజ్ అయింది. ఫ్రెండ్స్ చాటింగ్ చేయొచ్చు కదా. ఫ్రెండ్స్? స్టార్ట్ అయింది. బై ద వే, డిన్నర్ అయిందా? వైట్ రైస్, పప్పు, అప్పడం, కర్డ్. ఏంటి జొమాటోకి ఆర్డర్ ఇస్తున్నావా? తిన్నా అంటే ఏం తిన్నావు అని అడుగుతావు కదా, అందుకే. గుడ్ నైట్. అప్పుడే పడుకుంటుందా? అప్పుడేనా? వదిలే, కాసేపు అయినా మాట్లాడొచ్చు కదా. వద్దులే, ఏమనుకుంటుందా. సరే, గుడ్ నైట్. ఓకే. మమ్మీ నేను పోతున్నా. అరే తినేసిపోరా. అంత టైం లేదు మమ్మీ. అరే తినుకుంటూ పోయినావు అనుకో, మూవీకి డబ్బులు అడిగినావు కదా, కట్టు. సాడిస్ట్ మమ్మీ. పద. అరే కొంచెం మెల్లగా తినరా. పొద్దున్నే లేవమంటే లేవు, ఇప్పుడు ఆగమాగం చేస్తావు. ఇగో మీ ఫ్రెండ్స్కి సున్నుండలు అడిగినావు కదా, తీసుకెళ్ళు. థ్యాంక్స్ మమ్మీ. బాయ్ దాది. బాయ్. रुको, कहाँ जा रहे? కాలేజ్. మరి ఫ్యాషన్ షోకి వెళ్ళినట్టు ఓ డ్రెస్ క్యా హై? దాది, కాలేజ్కే కదరా. కాలేజీ కాబట్టే చెప్తున్నా. మన ఇళ్లలో ఆడపిల్లలు ఇలాగే బయటికి వెళ్తారా? నువ్వు ఇంట్లో ఉండి చూసుకునేది ఇదేనా? ఇజ్జత్ సెకానీ హై బేటికో. పోన్లేరా చిన్నపిల్ల. చిన్నపిల్ల? నువ్వు ఇలానే గారం చేస్తూ ఉండు. నాకు లేట్ అవుతుంది దాది. ఇది ముంబై కాదు. జాగ్రత్తగా బట్టలు చూసుకొని వేసుకో. ఎక్కడుంతిను? ఓ, ఎక్కడున్నావా? ఇక్కడున్నావా? ఏంటి క్లాసు కూడా రాకుండా ఎక్కడేం చేస్తున్నావు? నిన్నే అడిగేది. కూర్చున్నాయి. ఇగో మమ్మీ నీకోసం స్పెషల్గా సున్నుండలు చేసి పంపించింది. తీసుకో, మొత్తం నీకే. థ్యాంక్ యూ. ఈసారి మీ మమ్మీ ఏమైనా చేస్తే నాకు కూడా తీసుకురా, ఓకేనా? ఏంటి తీసుకురావా? సరే, ఒక నిమిషం. మా మమ్మీతో సెల్ఫీ కూడా తీసుకున్నా. బాగుందా? ఏమైంది? మా మదర్ లేరు. సారీ. ఇక్కడ దాది దగ్గరే ఉంటాను. అమ్మున్నప్పుడే బాగుండేది, నాకు నచ్చినట్టుండేదాన్ని. ఇక్కడికి వచ్చాక ఇది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు, ఇది వేసుకోవద్దు, అది వేసుకోవద్దు అని రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. అయినా అమ్మాయిలకి ఏ కామన్ అయినా. ఇట్స్ ఓకే.
నన్నే చూస్తున్నాడు. కొంపతీసి సైట్ కొడుతున్నాడా? చెప్తా వీడి పని. బ్రో బ్రో మిమ్మల్నే ఇట్రండి. నన్నేనా? ఏంటి బ్రో వంకరగా చూస్తున్నావు? బ్రో అనకు చందు ప్లీజ్. మరి భయ్యా అనమంటావా? నాకు నేను చూస్తుంటే సిస్టర్ ఫీలింగ్ రావట్లేదు చందు. నాకు మాత్రం నేను చూస్తుంటే అంకుల్ ఫీలింగే వస్తుంది. పాపం ఫీల్ అవుతావని భయ్యా అంటున్నా. అయినా ఏంటి సైట్ కొడుతున్నావా? చందు అంత మాట అనకు చందు, నా హార్ట్ బ్లాస్ట్ అయిపోతుంది. ఇంకొక్కసారి మా క్లాస్ వైపు చూస్తే హార్ట్ కాదు నువ్వు బ్లాస్ట్ అవుతావు. పో ఇక్కడి నుంచి. చందు ప్లీజ్. ఎహే పో. ఇలా బంటి చందుకి సైట్ కొడుతూ నేనేమో నిషాక్ క్లోజ్ అవుతూ సాయిగాడు ఇంకా కొత్త అమ్మాయిలతో పరిచయాలు పెంచుకుంటూ సరదాగా రోజులు గడిచిపోయినాయి. అప్పుడే ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఇంకో 2 వీక్స్లో అందరికీ సెమిస్టర్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. సో బీ రెడీ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ ఎగ్జామ్స్ అంటేనే బాగా స్ట్రెస్ వస్తుంది మామ. నేను బుక్స్ రెడీ చేస్తా మామ. మామ నేను చిట్టీలు రెడీ చేస్తా మామ. ఇవన్నీ ఎగ్జామ్ రాసేటోళ్ళకి కదరా మామ. ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయితే తప్పు లేదంటారు, ఎగ్జామ్ రాయకుండా ఫెయిల్ అయితే సిగ్గు లేదంటారు. ఎవరంటారు మామ? మా తాత అంటాడు. తాత అన్నాడంటే కరెక్టేరా. ఇదంతా కాదురా, మనం ప్లాన్ వేద్దాం. పొద్దున 5 గంటలకు లేద్దాం. మనం వండుకునేది 5 గంటలకు కదా మామ. అది కూడా కరెక్టే మామ. మనం ఎర్లీగా పడుకుని ఎర్లీగా లెగిద్దాం. ఇప్పుడు మనం ఎంత కష్టపడి చదివి ఎగ్జామ్ సెంటర్ పోయినా క్వశ్చన్ పేపర్లు ఉండేదోటి, మనం చదివేది ఒకటి. డిప్రెషన్ వస్తుంది మామ. అవును మామ, డిప్రెషన్ వచ్చి యాంగ్జైటీ వచ్చి అమ్మో హార్ట్ అటాక్ వచ్చేది మామ. ఇడికి వచ్చినట్టుంది. మనం ఎగ్జామ్ రాసలేం మామ. మామ క్యాంటీన్ మామ. అప్పుడే సెమిస్టర్ ఎగ్జామ్స్ వచ్చాయా? క్యూ అంతా షాక్ అవుతున్నావు? నాకు కనీసం సబ్జెక్ట్ పేర్లు కూడా తెలియవు. పోనీ మధు, క్వశ్చన్స్ కో ఆన్సర్స్ మాలూము తో సరిపోతుంది కదా. ఏంటి జోకా? ఆ, ఈసారి కూడా బైక్ మిస్ అయినట్టేనా? డిస్టింక్షన్ వస్తే మా నాన్న బైక్ కొనిస్తాడని ఇంటర్ నుంచి చెప్తున్నాడు. సారీ రా మధు. క్యూట్ నా ఫీల్ అవుతున్నావు. మే హూనా, ఈసారి బైక్ మిస్ అయ్యే ఛాన్సే లేదు. ఎలా నిషా, చిట్టీలు పెడదామా? ఛీ, చలో ప్రిపరేషన్ స్టార్ట్ కरेंगे. ప్రిపరేషన్సా? మనతోని అవేం కావు, మందంతా వన్డే బ్యాటింగ్. ప్రామిస్ కరో, నేను చెప్పినట్టు చేస్తానని. డిస్టింక్షన్ క్యా టాప్ 10 మే ఉంటావు. నా మీద నీకు చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వద్దు. ప్రామిస్ కరో. కరో. భారం మొత్తం నీ మీద వేస్తున్నా. చలో. హలో. హలో. లేచావా? 5 అవుతుంది. ఎరా అప్పుడే చల్లారిందా? తెల్లారింది నాన్న.
ఏం చేస్తున్నావు? ఎగ్జామ్స్ చదువుకుంటున్నా. Madhu, graph matrix are powerful tools in software testing, especially for modeling and analyzing control flow data. Data flow and system behavior. అవునా? ఓకే ఓకే సరే. మరి ప్రాబ్లం ఏంటి? ఓ ఓకే. ఏమిరా చదువుతున్నావా ఫోన్లో మాట్లాడుతున్నావా? కంబైన్ స్టడీస్ నాన్న. Madhu, వింటున్నావా? Software testing is important to detect bugs early, reducing the cost of fixing them. Ensure the software meets business and user requirements. వీని బైక్ కోసం లోన్ తీయాల్సి వస్తుందేమో. Semiconductor? Semiconductor electronical conductivity lies between that of a conductor and insulator. Example, silicon and germanium. Band gap? Band gap is the energy difference between of valence gap and conduction gap. जो भी आए कॉन्फिडेंस से लिखो. ओके निशा. नीट गा राई, मुझे मत छेड़ो. जय बालయ్య. సెట్టింగ్ చూపిరా. బైక్ కన్ఫర్మా? ఏమో పెన్నెట్టు పోతే అటు రాసిన. అట్లా చూడకు, బాగానే రాసిన. హాలిడేస్ కదా, కిదర్ జారే? ఏముంది, సాయిగాడితో రోడ్ల మీద పడి తిరగడమే. మరి నువ్వు? ఇంట్లోనే. ఓ ఓకే, కాల్ చేస్తా. బాయ్. బాయ్. మళ్ళా ఎప్పుడు కలుస్తానో ఏంటో. కాసేపు గమనుండ్రా. ఎక్కడ తీసుకొచ్చారా? నిషాల్ ఇంటికి మామ. మస్తు క్లోజ్ అవుతున్నారు మీరు. నాకు చెప్పకుండా లవ్గా చేసుకుంటున్నారా? ఊరుకోరా బాబు, ఇంకా ఆడదాకా పోలే. జస్ట్ ఫ్రెండ్స్ రా మేము. ఫ్రెండ్స్ లకి బిహేవ్ చేయట్లేదురా మీరు. నిజంగానే ఫ్రెండ్స్ రా మామ. నాకు ఏ రోజన్నా ఒక్క పీచ్ మిఠాయి కొనిచ్చావారా? నిషాకు మాత్రం పులిహోళ్ళు బొబ్బట్లు మీ అమ్మతో చేయించి మరీ తీసుకొస్తున్నావు కదరా. ఇంట్లో ఉన్నాయి మామ, దాచుంచా నీకోసం స్పెషల్గా. ఎల్లెన్నే తిందాం. కావాలంటే జొమాటోలన్నా ఆర్డర్ పెట్టుకుంటా, కానీ నీలాంటి స్నేహద్రోహులు తెరిచి తిననరా నేను. అమ్మయ్య, ఇంకా పిలవగానే ఏడొస్తామని భయపడ్డారా? థ్యాంక్స్ రా. నాకు తెలుసురా, నువ్వు స్నేహానికి పుట్టిన కలుపు మొక్కవని. అరే అరే, నిషా వస్తుందిరా. అదిటి త్వరగా ఇచ్చి పంపించు.